గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల పునర్విభజనపైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం హాటాహాటిగా సాగింది. పార్టీలకు అతీతంగా నగర కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులైన నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాస్త్రీయంగా జరుగుతున్న డివిజన్ల పునర్విభజన నగర ప్రజలకు శాపంగా మారనుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి అన్ని శాఖలను పరిగణలోకి తీసుకున్న అనే తుది నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. వార్డుల విభజనపైన అభ్యంతరాల స్వీకరణపైన బుధవారం గడువు ముగియనున్న క్రమంలో మేయర్ విజయలక్ష్మి ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వార్డుల పునర్విభజనపైన అభ్యంతరాలు, సూచనల స్వీకరణ ఎజెండాగా ఏర్పాటు చేసిన సమావేశానికి నగర కార్పొరేటర్లతో పాటుగా ఎక్స్ అఫీషియల్ సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సభ ప్రారంభమైన అనంతరం వార్డుల పునర్విభజనపైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరణ ఇచ్చారు. నగరంలో ప్రస్తుతం జనాభా 1,34,00,000 మంది ఉన్నారని, ఇక 2011 జనాభా లెక్కల ఆధారంగా భవిష్యత్తులో పెరిగే జనాభాను అంచనా దృష్ట్యా పునర్విభజన చేస్తున్నట్లుగా ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. జివో 570 రూల్ 4 ప్రకారం సహజ సరిహద్దులు, నాలాలు, మేజర్ రోడ్లు, గ్రామాల పాత రికార్డులు, సర్వే నెంబర్ల ప్రకారం వార్డులను 300కు పెంచినట్లుగా తెలిపారు. అలాగే ఏ వార్డును కూడా అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి మార్చడం లేదని కర్ణన్ సభలో వివరించారు. ఎక్కువగా పేర్లు మార్పు, సరిహద్దులు తదితర అంశాలపైన ఆబ్జెక్షన్స్ వచ్చినట్లుగా కమిషనర్ తెలిపారు. మరి ఈ హైదరాబాద్ సిటీ ఇంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది. మనం ఇప్పుడు 2000 స్క్వేర్ కిలోమీటర్స్ కి వెళ్తా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీస్ కూడా ఇందులో మెర్జ్ కావడం అనేది, దీనికి యాక్షన్ ప్లాన్ ఏం తయారు చేశారు? దీని యాక్షన్ ప్లాన్ ఏంది? మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన మరి దీనికి సరిపోతుందా? దీనికి బడ్జెటరీ ఏంది అలొకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా? దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధికి, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మళ్ళా మనం అభివృద్ధి విషయంలో చాలా చూసినట్టయితే దీంట్లో వివిధ డిపార్ట్మెంట్స్ తో మనం కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు కోఆర్డినేట్ చేయాలి అంటే చాలా ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఇక్కడ మనకు ఈ జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి ఆ పరిధి నుండి అక్కడ అభివృద్ధి చేయడానికి ఇప్పుడు దీన్ని ఎట్లా విభజించారు, దీన్ని విభజించడానికి అభివృద్ధి గురించి యాక్షన్ ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేశారా? సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఇది ఒక పక్కనేమో ఇది గ్లోబల్ సిటీగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ సిటీలో 300 కార్పొరేషన్స్ డివిజన్స్ రావడం, అందరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ వి ఆల్ వెల్కమ్ ఇట్. పార్లమెంట్ లో, అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో, అర్బన్ లోకల్ బాడీల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పండి. అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళ విధి విధానాలు తయారు చేసుకోవాలని చెప్పండి. ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చలు చేయకుండా వాళ్ళ డెమోక్రాటిక్ మొత్తం ప్రాసెస్ ను, డైనమిక్స్ ను జిహెచ్ఎంసీ ఆఫీసర్ లో లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించిన వాళ్ళు చేస్తే యు ఆర్ డెడ్యూసింగ్ రాజీవ్ గాంధీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. తెలంగాణ స్థితిగతులను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని, సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో వాళ్ళు రూముల్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టూ షూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్. Just as I really salute you, ma'am, for your greatness and honesty. You accepted that you also are not aware. If the first citizen of Hyderabad does not know how the delimitation has been done, I assume that the commissioner also is not aware. That means somebody sitting in Jubilee Hills has written something and then sent and then being enforced or not. It is anti-democracy, anti-constitutional and anti-74th constitutional amendment. Yeah. నేను మా యొక్క బృందం మరి కమిషనర్ గారికి ఈ యొక్క డీలిమిటేషన్ పైన ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్గా చేయడము మరి తప్పుల తడకగా ఈరోజు ఈ డివిజన్లు ఉన్నాయి. కొన్ని బూతులు తీసుకొని వచ్చి ముషిరాబాద్లో కలపడము, కొన్ని బూతులు తీసుకొచ్చి రామ్నగర్లో కలపడము, ఈ విధంగా అనేక చోట్ల ఈ యొక్క డివిజన్లు అనేవి మార్పులు చేసి అఖిలపక్షంతో డిస్కస్ చేయకుండా ఈ విధంగా చేయడము మేము ఖండిస్తున్నాము. బూతులు మార్చడము, అలాగే ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెడతాము. ఈ యొక్క ఏదైతే విభజన ఉన్నదో, ఏదైతే డివిజన్ ఉన్నదో ఆ డివిజన్ కూడా
ఒక పాపులేషన్ వైజ్గా జాగ్రఫికల్ వైజ్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. జేహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పైన హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం జీవో ఇచ్చిన వారం రోజుల లోపే 300 డివిజన్లను పెంచుతూ ప్రక్రియ పూర్తి చేశారని పిటిషనర్ వాదనలు వినిపించారు. 6 రోజుల్లో ఇంత పెద్ద వ్యవహారాన్ని ఎలా పూర్తి చేశారని అన్నారు. జేహెచ్ఎంసీ పరిధిలోని అభ్యంతరాలను మాత్రమే పరిగణిస్తారా? కలిసిన మున్సిపాలిటీలలో నివసించే ప్రజల అభ్యంతరాలు అవసరం లేదా అని పిటిషనర్ తన వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ బిజీగా కొనసాగుతుంది. హస్తిన పర్యటనలో భాగంగా హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికీ గుర్తించినట్లుగా కేంద్ర మంత్రికి తెలిపారు సీఎం రేవంత్. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిటీ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే వసతులు కల్పిస్తామని వివరించారు. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సోనియా గాంధీకి అందజేశారు. తెలంగాణలో డిసెంబర్ 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వివరాలను వివరించారు. ప్రజాపాలనలో 2 ఏళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను సోనియాకి వివరించారు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సన్మానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సంక్షేమ పథకాలతోటి ప్రజలు కాంగ్రెస్ నేతలను పెద్ద ఎత్తున గెలిపిస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఎవరు సర్పంచులుగా గెలిచినా ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామ స్థాయిలో కార్యకర్తల పోరాటం అద్భుతమన్నారు. కామారెడ్డి ఘటనపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఇప్పటివరకు కేసు ఎందుకు బుక్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అమానవీయమన్నారు. ఇక జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతని గుర్తుంచుకోవాలన్నారు. ఇలా చూస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం శాంతి భద్రతల సమస్య వస్తుందని, ప్రజలు తిరగబడే రోజు త్వరలో ఉందన్నారు కేటీఆర్. తర్వాత కూడా ఇంత క్రూరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వము, ఇక్కడున్న పోలీసులు నిజంగా కూడా వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం, అత్యంత అమానవీయం. నేను పోలీసు వాళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా, ముఖ్యంగా డీజీపీ గారికి, అదేవిధంగా సీనియర్ అధికారులుగా ఉండే ఐపీఎస్ అధికారులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే పోలీసు అధికారులు కింది స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు జీతం ఇస్తున్నది, మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతో తప్ప కాంగ్రెస్ పార్టీ సొమ్మో, రేవంత్ రెడ్డి ఇంట్లో సొత్తో మీకు జీతం ఇవ్వట్లేదు. అదే ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం కొంతమంది గూండాలు, రౌడీలు చేస్తుంటే మీరు ఈ రకంగా చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే ఇది పద్ధతి కాదు. ఇక మేము కూడా మీరు ఈ రకంగానే నిశ్చేష్టులుగా చూస్తుంటే, ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా ఇట్లనే గమ్మున ఉంటే మరి మేము కూడా తిరగబడే రోజు వస్తుంది. రాష్ట్రం మొత్తంలో కూడా శాంతి భద్రతల సమస్య వస్తుంది. గుర్తుపెట్టుకోండి. భారతి గారు ఇప్పుడు నిజంగా కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. దాదాపుగా మొత్తం ఆమె పెల్విస్ బోన్స్ కానీ, మొత్తంగా యూరినరీ బ్లాడర్ కానీ మొత్తం పంక్చర్ అయిపోయిన పరిస్థితి, చాలా క్రిటికల్గా ఉన్నారని చెప్పి డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సర్జరీలు 1 కాదు 3 సర్జరీలు చేయాల్సి ఉంది. దాదాపు 3 వారాలు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే స్పందించి ఏ కాంగ్రెస్ కార్యకర్తలైతే కిరాతకమైన ఈ పనికి ఒడిగట్టినరో వారిని అటెంప్ట్ మర్డర్ కింద ఒక్కరినే కాదు 4-5 కలిసి చేసినారు. ఇది చేసినవాడు ఒకడు, చేపించినవాడు 4-5 ఉన్నారు. అందరినీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేయాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ పరంగా మేము చూసుకుంటాము, కానీ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే
పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, మేము ఐడిపిఎల్ భూముల కబ్జాపైన టీ సర్కార్ సీరియస్ అయింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. సుమారు 4,000 కోట్ల విలువైన భూములపైన విజిలెన్స్ విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించారు మేడ్చల్ కలెక్టర్. కొద్ది రోజులుగా ఐడిపిఎల్ భూ కబ్జాలపైన ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎంక్వైరీకి ఆదేశించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత పోరుకు తెరపడింది. సోమవారం సాయంత్రం 6 గంటలతోటి ప్రచారం ముగియడంతో చివరి రోజు పల్లెల్లో ప్రచారాల హోరు పతాక స్థాయికి చేరింది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ తమ మద్దతుదారులతోటి కలిసి గ్రామాల వీధులు విస్తృతంగా తిరిగారు. బుధవారం 3,752 సర్పంచ్, 28,406 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. 3వ విడత ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం మండల కేంద్రానికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేరున్నారు. 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది ప్రజలు గుమ్మికూడి ఉండొద్దని హెచ్చరించారు. 17వ తేదీన పోలింగ్ కౌంటింగ్ పూర్తయి విజేతలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కళ్ళు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని తెలిపారు అధికారులు. పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రి మొత్తం మండల కేంద్రాలకు చేరింది. అక్కడి నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గస్తీని పటిష్టం చేశారు. కోటి ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. పోలీసు నియామకాలపైన 31 కేసులు వేశారని, ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. చిక్కులన్నీ అధిగమించి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 23,000కు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఈరోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది. ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ. నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం. నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ, 1924లో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిన పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మేము ఇచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మెగా డిఎస్సి పెడతాం. పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సివిల్ గాని, ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సచివాలయంలో వైద్యారోగ్య నిపుణుల బృందంతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనల్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ పైన సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రుషికొండ గత సీఎం తన నివాసం కోసం ఏర్పాటు చేసుకున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రుషికొండ ప్యాలెస్ మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల 25 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని మంత్రి పయ్యావుల అన్నారు. ఇప్పటికే టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని, వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపైన చర్చిస్తున్నట్లుగా తెలిపారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు. రుషికొండ పేరుతోటి ఎంత ప్రజాధనం వృధా చేశారో దానిపై ప్రజల నిరసన ఎలా వచ్చిందో చూస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈరోజు రుషికొండ మీద ఏపీ టూరిజం పేరుతో గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. నెలకు
25 నుంచి 30 లక్షల రూపాయలని కేవలం జస్ట్ మెయింటెనెన్స్ మీదనే పోతా ఉంది. సో ఇప్పటికీ మనం పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం, వచ్చాయి. ప్రముఖ సంస్థల నుంచి మనం అడిగాం. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చినాయి. సీరియస్గా ఒక 4-5 మేజర్ సంస్థలు వచ్చినాయి. టాటా గ్రూప్ లాంటిది రావడం, లీలా ప్యాలెస్ లాంటిది రావడం, ఇంకా 2-3 ఫారెన్ కంపెనీలు రావడం. వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సో మనం వాళ్ళ కేపబుల్ అనేది బ్రాడ్గా మనకు కనపడతా ఉంది. కానీ కేపబిలిటీస్ మీద కూడా ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది వితిన్ మళ్ళీ ఒక 1 వీక్ లోపలే వాళ్ళందరినీ కన్సల్ట్ చేయమని చెప్పారు. చేసి వాళ్ళకేంటంటే అది అన్వయబుల్ అవుతుంది, మాకు దాన్ని నడపడం మాకు చాలా బరువుతో కూడినటువంటిది అనేటువంటి చెప్పినప్పుడు వయబిలిటీకి మేమేం చేయాలి, మీకు ఏమన్నా అడిషనల్ బిల్డింగ్ స్పేస్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి అనేటువంటిది కూడా కన్సల్ట్ చేసి మళ్ళీ వితిన్ ఎ వీక్ ఇంకో మీటింగ్ మేము సిద్ధమవుతాం. అంత లోపల వాళ్ళందరూ కన్సల్టేషన్స్ కూడా తీసుకురండి. సాధ్యమైనంత తొందరలోనే దాని మీద ఒక 2-3 ఆప్షన్స్ పెట్టి నిర్ణయం తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా సజెషన్స్ని క్యాబినెట్ ముందుకు తీసుకెళ్తాం. దేశంలో మత్స్య రంగంలో మన రాష్ట్ర వాటా 29% ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆక్వా రంగంలో లాభాలు ఎంత ఉంటాయో నష్టాలు కూడా అంతే ఉంటాయన్నారు. నాణ్యత ఉంటే ఏ ఉత్పత్తికైనా మంచి ప్రాధాన్యత ఉంటుంది అన్నారు. ఆక్వా ఉత్పత్తులు స్థానికంగా వినియోగం పెరిగేలా చూడాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. దీనికి ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఈరోజు నేను నా ఉన్నటువంటి భూమిని డైవర్ట్ చేయాలంటే నేను ఒక చెరువు తవ్వుతున్నాను, చేపలో రొయ్యలో వేసేస్తున్నాను. అది ప్రభుత్వం దగ్గర రికార్డు లేదు. అక్కడ పొల్యూషన్ ఏ విధంగా వస్తుందో తెలియదు. ఈ విధమైనటువంటి విధానం మన రాష్ట్రంలో విపరీతంగా జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితిలో ఒక టైం బౌండ్ పెట్టుకొని ముందు ఈ రాష్ట్రంలో చేపల చెరువులైనా రొయ్యల చెరువులైనా సరే ముందు మన దగ్గర రికార్డు ఉండాలి, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి. గతంలో రిజిస్ట్రేషన్ చేయాలంటే చాలా కష్టం. ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రతి ఒక్కరికి కలిసి ఇసుక వేచారి ఈ రిజిస్ట్రేషన్ అక్కర్లేదని విడిచిపెట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసేవారు కాదు. రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో ఒక పరివర్తన తీసుకురావడం జరుగుతుంది అన్నారు మంత్రి సత్యకుమార్. ఆరోగ్య వ్యవస్థను పటిష్టత చేసి యోచనలో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో సంజీవిని ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. వైసీపీ కోటి సంతకాల సేకరణపైన సెటైర్లు వేశారు. కోటి సంతకాల రాద్దంతో మొదలవుతుందని, ఇది కోడిగీతల కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. సుపరిపాలన యాత్రలో ఎవరు కూడా కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు. లక్షల మందిలో కనీసం ఒక్కరు కూడా సంతకం చేసిన దాఖలాలు లేవన్నారు. పేదలకు మేలు చేసే చోట ఎందుకు చేయకూడదు? అదే ఆయన కూడా ఒకవైపు మీరు ఈ పీపీపీ మోడల్లో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకుంటూ అది మా గొప్ప అని చెప్పుకుంటూ, రెండో వైపు పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మిస్తుంటే తప్పుపడుతున్నారు. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? మరి 108, 104 కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నవే కదా. అది కూడా మీ హయాంలోనే మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా. అనేక ఆసుపత్రులు వాళ్ళ క్యాత్ ల్యాబులు కానీ ఇతర డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కానీ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నది. అవి ఏది ప్రైవేట్ పరం చేసినట్టు కాదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినట్టు కాదు, ప్రభుత్వ ఆస్తులను అమ్మేసినట్టు కాదు. ఈ విధానం పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయని పదే మేము చెప్తూనే ఉన్నాం. కానీ న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేస్తుందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపురం జోజీనగర్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. 25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాయని, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా ఉందన్నారు. అయినా కూడా వీళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయని, అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్ళను రోడ్డుపాలు చేశారని జగన్ దుజ్జుమెత్తారు. 2 ఎకరాల 17 సెంట్లు, దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఏకంగా 200 మంది పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి
వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేర్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పగలగొట్టడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో 2016లో 1981 డేట్తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటిగేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు. లిటిగేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా పెట్టించేసేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది. నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి. పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి దోషులను చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు, ఇక జనసేన కార్పొరేటర్ కావచ్చు, వీరందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి నిజాలన్నీ కూడా బయటకు తీసుకొని రావాలి. వీరందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో, ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి, 20 లక్షలు 25 లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలున్నాయి. వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు. వీళ్ళు బతికేది ఎలా? రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ దగ్గర ఇండియన్ పాస్పోర్టు లభ్యం కలకలం రేపుతోంది. సాజిద్ హైదరాబాద్లో పాస్పోర్టు పొందినట్లుగా గుర్తించారు. అయితే హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాక్ వెళ్ళినట్లుగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు సాజిద్ అక్రమ్ వద్ద ఇండియా పాస్పోర్టు లభ్యమైంది. అరసవెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని పెన్యుయల్ గాస్పెల్ చర్చిలో క్రైస్తవులకు కిడ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా 10,000 మందికి పైగా క్రైస్తవులకు అరసవెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరపున కిడ్స్ పంపిణీ చేస్తున్నట్లుగా ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవెల్లి అరవింద్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల తమకు ఎనలేని సంతృప్తిని కలిగిస్తుందని ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవెల్లి అరవింద్ తెలిపారు. యూపీఏలో ఎంసీ నరేగా, ఎన్టీఏలో వీబీ గ్రామ్జీ, మహాత్మా గాంధీకి రామ్రామ్, వికసిత్ భారత్కు వెల్కమ్. ఒకే ఒక్క పథకం ఆస్ట్రేలియాలో హీటెక్కిస్తుంది. పేరు మార్పుపై రాజకీయ రగడ నడుస్తుంది. ఆరోపణలు ప్రత్యారోపణలతోటి అధికార విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టిని పథకంగా మార్చిన మోడీపైన విరుచుకుపడుతుంది ప్రతిపక్షం. గ్రామీణ ఉపాధి కొత్త బిల్లుపైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వికసిత్ భారత్ రోజ్గర్ ఆజీవికా హామీ మిషన్ బిల్లు 2025ను కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టారు.
భారత్లో క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్కు క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం అబుదాబి వేదికగా ఐపీఎల్ 2026 మినీ వేలం జరుగుతుండగా ఏ జట్టు ఏ ఆటగాన్ని సొంతం చేసుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. కనీస ధర 2 కోట్లు ఉన్న అతడిని దక్కించుకోవడం కోసం తొలుత కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. మధ్యలో సిఎస్కే కూడా రేసులోకి వచ్చింది. చివరకు కోల్కతా 25.20 కోట్లకు గ్రీన్ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్గా గ్రీన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలో కెమెరూన్ గ్రీన్ది 3వ అత్యధిక ధర. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రస్తుత వేలంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ను అతడి కనీస ధర 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేస్తుంది. భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ కనీస ధర 2 కోట్లు కాగా అతడి కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీపడ్డాయి. 7 కోట్లకు వెంకటేష్ను బెంగళూరు సొంతం చేసుకుంది. ఇక సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ను కనీస ధర కోటికి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ను 2 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది. కివీస్ ప్లేయర్ ఫిన్ అలెన్ను 2 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. శ్రీలంక ఆల్రౌండర్ నావిందు హసరంగను 2 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. బేస్ ధర 2 కోట్లతోటి వేలంలో నిలిచిన డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా బ్యాటర్ జెక్ ఫ్రేజర్ మెక్గుర్క్, గస్ అటిన్కన్సన్, జెమీ స్మిత్, జానీ బేర్స్టో, లియామ్ లివింగ్ స్టోన్ అన్సోల్డ్ అయ్యారు. ఇక భారత బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ను తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వియాన్ ముల్లర్ని కూడా ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఇక కేసు భరత్, దీపక్ కూడా అన్సోల్డ్ అయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతోటి ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 533 పాయింట్లు నష్టపోయి 84,679 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167 పాయింట్లు క్షీణించి 25,860 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్ తోటి పోలిస్తే రూపాయి మార్కం విలువ మరింత క్షీణించి 91 వద్ద చారిత్రక కనిష్ట స్థాయికి చేరింది.